నెల్లూరు ప్రజలకు గుడ్ న్యూస్. అత్యాధునిక పరికరాలతో ఆర్థో సేవలు ఇప్పుడు మన కోసం మన నెల్లూరులో డాక్టర్ షేక్ నవాజ్ షరీఫ్ గారిచే అరిగిన కీళ్లకు కీళ్ల మార్పిడి, వెన్నెముక సమస్యలకు చికిత్స 7013809999. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ హుసేన్. మనమైతే నెల్లూరులో పొట్టేపాళెం కలుజు దగ్గర ఉన్నాం. ప్రధానంగా ఇక్కడ కలుజు దగ్గర ప్రమాదకరంగా మారింది కలుజు ఇటీవల కురిసిన వర్షాలతో. గతంలో కూడా వర్షాలు కురిసినప్పుడు ఈ పరిస్థితి ఉండడంతో ఎన్నో మార్లు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దీని మీద అధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దీన్ని ఖచ్చితంగా ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలి, ఈ విధంగా ఉంటే ప్రమాదకరంగా ఉంటుంది అని చాలా మార్లు గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఆయన చాలా మార్లు దీని మీద పోరాటాలు చేశారు. ఈ పోరాటాలకు ఫలితం లభించిందని చెప్పొచ్చు. 5 కోట్ల రూపాయల నిధులు అయితే శాంక్షన్ అయినాయి. సో ఇక్కడ త్వరలోనే ఒక బ్రిడ్జి నిర్మాణం చేపట్టేటువంటి అవకాశం ఉంది. ఫ్లైఓవర్ బ్రిడ్జ్ లాంటి నిర్మాణం అయితే చేపట్టేటువంటి అవకాశం ఉంది. దీంతో ప్రజల కష్టాలు తీరేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడైతే ఫుల్గా నిండుగా ప్రవహిస్తూ ఉండడంతో పోలీసులు వచ్చున్నారు. మరోవైపు కొంతమంది ఆకతాయిలు కావచ్చు, యూట్యూబర్లు కావచ్చు, ఇక్కడే వచ్చి చేపలు పడుతున్నట్టు వీడియోస్ అయితే చేస్తున్నారు. ఇది వాళ్ళు ఏం సందేశం ఇవ్వాలి అనుకుంటున్నారో అయితే మనకు తెలియదు. అటువంటి సందేశం ఏ విధంగా వెళ్తుంది ప్రజల్లోకి అనేది, ఎందుకంటే ఇవి వీళ్ళని చూసి ఇంకెవరైనా వచ్చి ఇక్కడ చేపలు లాంటివి పడితే మాత్రం ప్రమాదకరంగా మారేటువంటి అవకాశం ఉంది. అటువంటి ప్రమాదాలను నివారించేందుకు ఇక్కడ పోలీసులు అయితే కంటిన్యూగా ఉన్నారు. వచ్చిన వాళ్ళందరినీ కూడా తరిమేస్తూ ఉన్నారనమాట. ఇటు చేపలు పట్టే వాళ్ళు వచ్చి చేపలు అయితే పడుతూ ఉన్నారు. ఇక్కడ ఉండేటువంటి ప్రాంతాల్లో చేపలు పట్టుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. మొత్తానికి ఇక్కడి నుంచి ప్రయాణం మాత్రం చాలా ప్రమాదకరంగా మారిపోయింది. దీనికి అనుబంధంగా పక్కన వేసి ఉన్నా కూడా ఏదైతే రోడ్డు ఉందో అది కొద్దిగా గతుకులతో ఉండడంతో ఎక్కువగా దీని మీద ప్రయాణించడానికి భారీ వాహనాలు మాత్రం దీని మీదే వెళ్తూ ఉన్నాయి. ఇటు కార్లు కావచ్చు, ట్రాక్టర్లు కావచ్చు, మిగతా వాహనాలు అన్నీ కూడా ఇటే వెళ్తూ ఉన్నాయి. ఆటోల వరకు కొంతమంది అటువైపు నుంచి వస్తుంటే మిగతా వాళ్ళు మాత్రం డేర్ చేసి ఇక్కడే వచ్చేటువంటి పరిస్థితి. ఏది ఏమైనా కూడా ఈ కలుజు అయితే ప్రమాదకరంగా మారింది అని చెప్పొచ్చు. దీని మీద రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన పోరాటాల ఫలితం 5 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయి. సో వచ్చే వర్షాకాలం నాటికైతే ఈ కలుజు నిర్మాణ పనులు పూర్తయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. అలాగే ఎవరైతే ఆకతాయిలు వచ్చి ఇక్కడ వీడియోలు తీస్తున్నారో వారందరికీ ఒకటే మనవి, మీ వల్ల ఎవరన్నా చిన్నపిల్లలు కానీ మిగతా వాళ్ళు కానీ ఇక్కడికి వచ్చి ఇటువంటి పనులు చేస్తే మాత్రం ప్రమాదాలను పడేటువంటి అవకాశం ఉంది. దీనికి బాధ్యులు మీరే అవుతారు. ఖచ్చితంగా ఇటువంటి పనులు మానుకోవాలని తెలియజేస్తుంది సాస్ టీవీ. అలాగే ఇక్కడ ఏదైతే ఈ పరిస్థితి ఉందో దీన్ని దీనికి త్వరలోనే ఫుల్ స్టాప్ పెట్టేటువంటి అవకాశం ఉంది. ఆ దిశగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చర్యలు చేపడుతూ ఉన్నారు. సో ఈ నిర్మాణ పనులు ప్రారంభమైతే నాకు తెలిసి ఒక 3-4 నెలలు పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రానున్న వర్షాకాలం నాటికి మనకైతే ఈ పొట్టేపాలెం కలుజు దగ్గర బ్రిడ్జ్ అయితే మనకు అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. సో 5 కోట్ల రూపాయలతో ఈ పనులు ప్రారంభించేటువంటి అవకాశం ఉంది. ఇది ప్రస్తుతం ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి. మరి దీనికి సంబంధించి ఇక్కడ వచ్చినటువంటి వాహనదారులు ఏమంటారో ఒకసారి వారి మాటలో విందాం. సో ప్రమాదకరంగా మారినటువంటి ఈ కలుజు త్వరలోనే మనకు ఒక బ్రిడ్జ్ రూపంలో అందుబాటులో రాబోతుంది. మీరేమంటారు? బ్రిడ్జ్ నిర్మిస్తే అందరికీ చాలా బాగుంటుందండి. ఎస్పెషల్లీ ఆ కాంట్రాక్టర్ ఎక్కడా జెన్యూనిటీ కోల్పోకుండా నీట్గా కట్టేస్తే ఇటు నుంచి ఎక్కువ ఫ్రీక్వెన్సీ పెరగద్ది, ఆటోమేటిక్గా అటు డిస్టెన్స్ కూడా తగ్గదు చాలామందికి.
ఇది ఆత్మకూరు వాళ్ళు కూడా మోస్ట్లీ ఇటే ఎక్కువ యూస్ చేస్తుండే. ఆత్మకూరు బుచ్చి మోస్ట్లీ చాలా వరకు ఇటే పోతుంటారండి. అటు కొద్దిగా ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందని ఇది కట్టేస్తే అందరికీ బాగుంటుందండి. మరొకరు మనతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. మీ పేరండి? హరికృష్ణ చక్ర, ఏం చేస్తుంటారు? సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. ఓకే, రెగ్యులర్గా ఈ మార్గంలో వెళ్తూ ఉంటారా మీరు? డైలీ వస్తుంటాం. సో ఎప్పుడైనా వర్షాకాలం వచ్చినప్పుడు భలే ఇబ్బందిగా ఉంటుంది. సో ఎంత వీలైతే త్వరగా బ్రిడ్జి కానీ నిర్మిస్తే జనాలకి యూజ్ఫుల్గా ఉంటుంది. రైట్, దీనికి సంబంధించి 5 కోట్ల రూపాయల నిధులు కూడా కేటాయించడం జరిగింది. మరి పోరాటాలకు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పోరాటాల ఫలితంగా మరి దీని మీద మీరు ఎలా స్పందిస్తూ ఉన్నారు? వారికి ఏమైనా చెప్పదలిచారా మీరు? సో ఎంత వీలైతే అంత త్వరగా నిర్మిస్తే జనాలు ఇబ్బంది పడకుండా, ఎవరైనా లాస్ట్ టైం అయితే ఒక బైక్ కూడా కొట్టుకెళ్ళింది. సో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండడానికి వీలుగా ఉంటుంది. మరొక ఆటో వాళ్ళ మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. రెగ్యులర్గా ఎన్ని ట్రిప్లు వేస్తారు మీరు? నేను లోడ్ ఉంటేనే వస్తాను, ప్యాసింజర్లు ఏమి ఉండదు నాకు. లోడ్ ఉంటేనే తిరుగుతాను. సో ఈ పరిస్థితి చాలా రోజుల నుంచి ఉంది కదా, సో దీని మీద మీరేమంటారు? చాలా రోజులు నేను జరుగుతూ ఉంది, ఇక్కడ పని చేస్తారని చెప్తా ఉన్నారు చాలామంది. అన్న కూడా ఇక్కడ ఏదో బ్రిడ్జి వేయాలని చెప్తా ఉన్నారు. సో బ్రిడ్జి వేయడానికి నిధులు అయితే కేటాయించడం జరిగింది. 5 కోట్ల రూపాయల నిధులు శాంక్షన్ అయినాయి. సో ఎలా ఫీల్ అవుతున్నారు? వచ్చే వర్షాకాలానికి మనకు ఈ సమస్య తీరేటువంటి అవకాశం ఉంది. వేస్తే అందరికీ మంచిది, ప్రమాదాలు జరగకుండా బాగుంటుంది. సో ఎన్నో పోరాటాలు చేశారు రూరల్ ఎమ్మెల్యే, దాని గురించి మీరు ఏమైనా చెప్పదలిచారా? ఆయన ఏదైనా చేయాలనుకుంటే చేయాల్సాడు, కంపల్సరీ 100% చేయాల్సాడు. మొన్న విఆర్సీ గడ ముత్తుకూరు బ్రిడ్జి కూడా వేయించాడు, బాగుంది. ఇప్పుడు ఆటో వాళ్ళు పోవాలని కూడా ఇబ్బంది లేదు, నీళ్ళు ఆగటం లేదు, బాగానే ఉంది. సో ఆ వైపు మనం చూసినట్లయితే మొత్తం కూడా పోలీసు వాళ్ళు ఉన్నారు. ఇక్కడ కూడా ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళకి చెప్తూ ఉన్నారు ఇక్కడ రావద్దని చెప్పేసి. కొంతమంది యూట్యూబర్లు ఆకతాయిలు వచ్చినా కూడా వాళ్ళని కూడా ఇందాక తరిమేయడం జరిగింది. సో ఇది రానున్న వర్షాకాలానికి బ్రిడ్జ్ నిర్మాణం అయితే పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది. అందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి వాహనదారులు అందరూ కూడా అది తొందరగా పూర్తయితే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుకుంటే ఖచ్చితంగా చేసి చూపిస్తారు, అటువంటి ఎమ్మెల్యే రూరల్ ఎమ్మెల్యే అని చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు.